Welcome back again. This is Vidya. You're watching V the Diggy Government Jobs channel. గైస్ ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే మనకైతే వచ్చింది మనకి. సో ఇక్కడ చూస్తే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. DSSB వాళ్ళు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్ అని చెప్పాను కదా, చాలా ఎక్కువ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో చూస్తే మనకి 2119 వేకెన్సీస్ తోటి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. గైస్ ఇంకో విషయం ఏంటంటే చాలా మల్టిపుల్ రోల్స్కి ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ మల్టిపుల్ రోల్స్లోని మేజర్గా వార్డర్ రోల్కి అయితే చాలా ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి. 1676 వేకెన్సీస్ తోటి వార్డర్ అంటే వార్డెన్ నోటిఫికేషన్కి ప్రజెంట్ మనకి అయితే నోటిఫికేషన్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు ఇంకా డిఫరెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్ కూడా ఉన్నాయి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే ఆ యొక్క రోల్స్ కూడా మీకు చూపిస్తాను. సో అవి కూడా మీకు ఓకే అనుకుంటే వాటిలో కూడా మీరైతే అప్లై అయితే చేసుకుందరు కానీ ఓకే. మంచి అప్డేట్. సో 40,000 వరకు మనకి అయితే జీతం అయితే ఉంటుంది. అండ్ డిపెండ్స్ అపాన్ ది పొజిషన్ ఈ యొక్క శాలరీ వచ్చేటికి వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఆ వార్డెన్కి సంబంధించిన జీతం అయితే నేను ఇక్కడ పెట్టానైతే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో వయసు, అర్హతలు ఏంటి, ఎంపిక విధానం ఏంటి, జీతం ఏంటి అన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. క్లియర్ కట్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీకు ఇచ్చేసి తొందరగా డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ, సో ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్. వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకి 8th జూలై నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 12 noon ఆన్వర్డ్స్. సో క్లోజింగ్ డేట్ వచ్చేటికి 7th ఆగస్ట్ వరకు అయితే ఉందన్నమాట. సో 7th ఆగస్ట్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీకు చెప్పాను కదా, సో డిఫరెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్కి ప్రజెంట్ వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని. టోటల్గా ఇలా చూస్తే 18 డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. అందులోని నేను మీకు తమ్నెల్లో చూపించాను, చూసారు కదా, వార్డెన్కి సంబంధించిన వేకెన్సీస్ 1676. మనకి ఇది 15th రోలో ఉంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే. సో బట్ మొత్తం అన్ని కూడా మనం డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. డోంట్ వరీ. ఫస్ట్ వార్డర్ చెప్పేసి తర్వాత మిగతా అన్ని పొజిషన్స్ కూడా మనం అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ద క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ ది రోల్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్, ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ మీకు మ్యాచ్ అవుతే తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. అప్లై అంతా కూడా మనకైతే ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. చూడండి DSSSB.online.nic.in మీరు ఇక్కడ చెక్ చేస్తే దాని యొక్క అఫీషియల్ పేజ్ కూడా మనకైతే యాక్టివేట్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో చూడండి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. బట్ మనకి 8th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఆన్లైన్లోనే మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ముందే ఇచ్చేసారు. అప్లికేషన్ ఫీజు మనం ఆన్లైన్లోనే పే చేయాలి. ఇక్కడ చూడండి మనకి 100 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారన్నమాట. అదే మీరు ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, నెక్స్ట్ PWBD క్యాండిడేట్స్ అయి ఉండి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అయితే పే చేయాలి. సో పే చేసే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. మన క్లిక్ ఇక్కడ ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ సబ్మిటింగ్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ షుడ్ పే రిక్విజిట్ ఫీ ఆన్లైన్ త్రూ SBI ఈపే సంబంధించి ఒక మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోనే మీరైతే పే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే మనకి టోటల్గా 18 పోస్టులు ఉన్నాయి కదా, 18 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి కదా. ఆ 18 రోల్స్ కూడా సో చూడండి మనకి 15 అంటే ఏంటి, వార్డెన్ రోల్ కదా. ఆ వార్డెన్ రోల్కి ఒక టైప్ ఆఫ్ మనకి సెలక్షన్ క్రైటీరియా ఉంది. అదే ఫస్ట్ నుంచి 18th వరకు ఉన్న రోల్స్కి ఒక టైప్ ఆఫ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంది. ఆ రెండు కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రోల్స్ చూద్దాం. క్లియర్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా ఒక టేబుల్లోని సో టోటల్ వేకెన్సీస్ అసలు ఏవే ఉన్నాయి, ఆ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ అసలు ఎలా డివైడ్ చేసామని ఇచ్చారు, ఏ గ్రూప్కి సంబంధించి అండ్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులు అయితే వచ్చాయనేసి మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. టోటల్గా 18 పొజిషన్స్. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి పొజిషన్ వైజ్ చూస్తే ఎలా అయితే ఉంటుంది అనమాట. ఒక పొజిషన్ చూస్తే మలేరియా ఇన్స్పెక్టర్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పోస్ట్ కోడ్ చెక్ చేసుకోండి, ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చెక్ చేసుకోండి. ఇలా కిందకు వస్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే మెట్రిక్ విత్ సైన్స్ సబ్జెక్ట్, మనకి 10th పాసే, మనకి మెట్రికులేషన్ పాసే, మన సైన్స్ సబ్జెక్ట్ కనుక మీరు చదువుంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. శానిటరీ ఇన్స్పెక్టర్స్ డిప్లొమా ఆఫ్ ఆర్ మిలిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ కనుక మీరు చేసి ఉండాలి. దాంతోపాటుగా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. మస్కిటో కంట్రోల్ ఫీల్డ్ వర్క్లో అనేసి ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా ఉంటుంది అనమాట ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ పర్ ది మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా పే స్కేల్ ఇక్కడే ఇచ్చేస్తారు. మనకి 35,400 నుంచి 1,12,000 వరకు వేరే అవుతుంది. ఇది గ్రూప్ బి పొజిషన్. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు 18 నుంచి
27 సంవత్సరాల వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి. ఓకే, ప్రతి టేబుల్లో ఇలా అయితే చెక్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ ఉంది, దానికి చెక్ చేసుకోవచ్చు మీరు. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్స్ ఇచ్చారు. ట్రైన్డ్ ఆయుర్వేదిక్ కాంపౌండర్గా మీరైతే ట్రైన్ అవ్వాలంటే 2 years ఎంప్లాయ్మెంట్ మీరు చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. 29,000 నుంచి 92,000 వరకు మనకైతే శాలరీ ఉంటుంది. 18 నుంచి 32 years వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా మనకి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ మేల్ ఇంకొక పొజిషన్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూస్తే టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ మీరు ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్లో చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. 47,600 వరకు మనకైతే ప్యాకేజ్ ఉంటుంది. బేసిక్ పే స్టార్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. 5 years వరకు మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఫీమేల్ కూడా సేమ్ అంతే ఉంటుంది. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పీజీటీ ఇంగ్లీష్ మేల్కి వచ్చేటప్పుడు చూడండి టోటల్గా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి మాస్టర్ డిగ్రీని ఇంగ్లీష్ మీరు చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. అట్లీస్ట్ 50% మార్క్స్ మీకు అయితే ఉండాలి. బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. 47,600 నుంచి మనకైతే బేస్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ఫీమేల్ కూడా అంతే. టోటల్గా 29 వేకెన్సీ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంకా సాంస్క్రిట్ కి సంబంధించి మనకి టోటల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. మాస్టర్ డిగ్రీని సాంస్క్రిట్ మీరు చేసి ఉండాలి, బీఈడీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 47,600 మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. అలాగే సాంస్క్రిట్ ఫీమేల్ కూడా మనకి సేమ్ 19 వేకెన్సీ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ హార్టికల్చర్ మేల్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. టోటల్ 1 వేకెన్సీ అయితే ఉంది, ఇక్కడ చెక్ చేసుకోండి. మాస్టర్స్ డిగ్రీ హార్టికల్చర్ చేసి ఉండాలి, బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. 47,600 మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. అదే మనకి మేల్ కి సంబంధించి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డొమెస్టిక్ సైన్స్ టీచర్కి వచ్చేటప్పుడు మనం ఇక్కడ చూడండి ఒకసారి 26 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో దానికి తగ్గ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డొమెస్టిక్ సైన్స్ ఆర్ హోమ్ సైన్స్ మీరు అయితే చేసి ఉండాలి. బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డొమెస్టిక్ సైన్స్ ఆర్ టీచింగ్ లో మీకు అయితే సబ్జెక్ట్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. 44 నుంచి మనకైతే బేస్ ప్యాకేజ్ వేరీ అవుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ కి సంబంధించి మనకి చాలా ఇచ్చారు. థియేటర్, సిటిఎస్, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో సర్జరీ, నెక్స్ట్ ఎనస్థీసియాకి సంబంధించి ఇక్కడ డిపార్ట్మెంట్స్ లో వీళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా 120 వేకెన్సీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెట్రికులేషన్, హెచ్ఆర్ సెక్షన్, నెక్స్ట్ సీనియర్ సెక్షన్ సంబంధించి మీరైతే సైన్స్ లో మీరైతే ఈ బోర్డుకి సంబంధించి మీరైతే చేసి ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. 10+2 క్వాలిఫికేషన్ ఇది. సో 19,900 నుంచి 63,200 వరకు మనకి గ్రూప్ సి ఇది పొజిషన్ అనమాట, వేరే అవుతుంది. ప్యాకేజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేస్తే టెక్నీషియన్ సంబంధించిన ఇంకొక రోల్ ఉంది. సో దానికి 70 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా అంతే. మెట్రికులేషన్ మీరు 10+2 చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఆపరేషన్ రూమ్ లో మీకు అయితే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. 25,500 నుంచి బేస్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఆయుర్వేదకి సంబంధించి టోటల్గా 19 వేకెన్సీస్ అయితే ఇచ్చారన్నమాట. ఇలా కిందకు వచ్చేసేయండి. 29,200 నుంచి మనకైతే శాలరీ అయితే వేరే అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి మెట్రిక్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ చేసి ఉండాలి. మీకు ఇక్కడ క్లిక్ ఇచ్చారు మనకి టోటల్ గా లెస్ దాన్ 2 years ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనం తమ్నెల్లో పెట్టాం వాటర్ కి సంబంధించి మెయిల్ ఓన్లీ మాట. సో మెయిల్ వాళ్ళే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఢిల్లీ ప్రెసెన్స్ లో మీరు వర్క్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1676 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కి అసలు ఎలా డివైడ్ అయ్యానేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు 10+2 సో మీరు 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీకు స్టాండర్డ్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ అయితే ఉండాలి. 170 సెంటీమీటర్స్ మీరైతే ఉండాలి. అదే మరి ఎస్సీ, ఎస్టీకి వచ్చాము 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చెస్ట్ నార్మల్గా 81 నుంచి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాండబుల్ బై 5 సెంటీమీటర్స్. ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఈజీగా ఎక్స్పాండ్ అయితే అవ్వాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, నో రిలాక్సేషన్ పర్మిసిబుల్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ మెన్షన్ చేశారు. ఇది మాత్రం ఫిజికల్ గా మీరైతే ఫిట్ గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, దేర్ ఈస్ నో అప్పర్ లిమిట్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ చెస్ట్ అని కూడా ఇచ్చారు. ఇది కూడా చెక్ చేసుకోండి. ఇంకా మెడికల్ స్టాండర్డ్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. విజన్ 6/6 మీకు అయితే ఉండాలి. బోత్ ఐస్ లో అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ బౌ లెగ్డ్ ఆర్ నాక్డ్ నీస్ ఆర్ ఫ్లాట్ ఫీట్ వెరికోస్. ఇలాంటి వెరికోస్ వెయిన్స్ కానీ ఇలాంటి ఏం ప్రాబ్లం ఉండకూడదు, ఎందుకంటే చాలా ఫిట్ గా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మీకు అయితే ఉంటుంది. దానికి సంబంధించి 1600 మీటర్స్ రేస్ అయితే ఉంటుంది. 6 minutes లో మీరైతే కంప్లీట్ చేయాలని వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, సో నోట్ దోస్ హూ క్వాలిఫై రేస్ షల్ బి ఫర్దర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఫాలోయింగ్ టెస్ట్ అంటే నెక్స్ట్ ఫాలోయింగ్ టెస్ట్ ఉంటాయి. మీకు 13 feet లాంగ్ జంప్ మీరైతే చేయాలట. క్వాలిఫైయింగ్ 3 chances ఇస్తారు. 3.9 inches మనకి హై జంప్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఎక్స్ సర్వీస్ మనకి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఏజ్ వైజ్ అయితే ఇచ్చారు మనకి. అప్ టు 31 years ఏమో 6 minutes లోను 1600 meters మీరైతే రేస్లో పార్టిసిపేట్ చేయాలి. ఫ్రమ్ 31 to 40 years వచ్చేటికి 7 minutes, 40 and above వచ్చేటికి ఏమో 8 minutes అనేసి టైం అయితే ఇచ్చారు. లాంగ్ జంప్ వచ్చేటికి మనకి ఏజ్ వైజ్ అయితే ఇచ్చారు. అప్ టు 31 years వరకు ఏమో 13 feet, 31 to 40 ఏమో 12 feet, 40 above వచ్చేటికి 11 feet అయితే ఇస్తున్నారు. హై జంప్ వచ్చేటికి ఏజ్ వైజ్ చూస్తే మనకి అప్ టు 31 years వరకు 3.9 inch, 31 to 40 వచ్చేటికి 3.6 inch, నెక్స్ట్ 40 and above వచ్చేటికి 3.3 inch అనేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, చెక్ చేసుకోండి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, మీరు ఈజీగా అయితే అప్లై
అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేటికి 21,700 నుంచి 69,100 వరకు మనకైతే పే స్కేల్ ఉంటుంది. గ్రూప్ సి పొజిషన్ గైస్. ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్ అండ్ నాన్ మినిస్ట్రియల్ నాన్ గెజిటెడ్లోకి అయితే వస్తుంది. మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, మెయిన్ వార్డెన్కి సంబంధించి ఈ యొక్క మెయిన్ డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. టోటల్గా 667 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది ఎలిజిబుల్ అవుతారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా 16 వచ్చేటికి ల్యాబొరేటరీ టెక్నీషియన్ గైస్. ఇది ఢిల్లీ జైల్ బోర్డుకి సంబంధించి టోటల్గా 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మెన్షన్ అయితే చేశారు. సో డిజైరబుల్ ఏం అవసరం లేదు. ఎసెన్షియల్ వచ్చేటికి యాజ్ పర్ ది కాలం ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు అనమాట. 18 to 27 29,200 నుంచి మనకి బేసిక్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. సో సీనియర్ అడిగారు, దాన్ని బట్టి చూసుకుంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చారు మనకి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఫార్మసీ, బయో కెమిస్ట్రీ ఇచ్చారు. 35,400 నుంచి మనకైతే ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మైక్రోబయాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. చెక్ చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని మైక్రోబయాలజీ, ఫార్మసీ, బట్ని నెక్స్ట్ బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చేసిన క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. 35,400 వరకు మనకైతే పే ప్యాకేజ్ అయితే ఉంటుంది. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీలైతే అడుగుతున్నారు గైస్, చెక్ చేసుకోండి. సో గైస్ ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ టైర్లోని ఇక్కడ చూడండి 15 out of 25. సో పోస్ట్లో మనకి 15th సంబంధించి ఇక్కడ చూడండి ఫస్ట్ 2 hours టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. 200 MCQs ఉంటాయి. సో 200 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారని ఇచ్చారు. సో గ్రాండ్ టోటల్ మనకి 200 అన్నమాట. ఆ MCQలో మనకి జనరల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, అథమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ మీద, టెస్ట్ ఆఫ్ హిందీ ఆర్ లాంగ్వేజ్ ఆర్ కాంప్రహెన్షన్ మీద, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద మనకి 40 మార్క్స్ ఈచ్ సెక్షన్లో వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఫస్ట్ టైర్కి సంబంధించి జనరల్ పోస్ట్కి అన్నమాట. ఓకే, అదే మీరు టెక్నికల్ పోస్ట్ ఉన్నారంటే సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, 12th, 13th, 14th, 16th, 11th, 17th అండ్ 18th పోస్టులకి ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళకైతే టెక్నికల్ పోస్టులు అందులోకి వస్తారన్నమాట. సో దానికి 1 tier ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 hours, 200 క్వశ్చన్, 200 మార్క్స్కి ఇస్తారన్నమాట. సో మీకు MCQs 1 mark ఫర్ ఈచ్ అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడండి మనకి టోటల్గా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అథమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మీద మనకి 20 మార్క్స్ ఈచ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పారు. ఇంకా సెక్షన్ బికి వచ్చేటికి ఆబ్జెక్టివ్ టైప్ MCQs ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ మనకి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ ఇంకా కేటగిరీ సికి సంబంధించి మనకి పోస్టులు చూడండి 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చేటికి ఆ 1 tier టెక్నికల్ టీచింగ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. 300 క్వశ్చన్స్ 300 మార్క్స్కి అయితే ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, హిందీ లాంగ్వేజ్ మీద, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీద, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. సెక్షన్ బిలో కూడా MCQ ఉంటుంది. సో అందులో గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మనకి 200 క్వశ్చన్ 200 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ అయితే చేస్తారని ఇచ్చారు. అదే ఇంకా నెక్స్ట్ 11th పొజిషన్కి వచ్చాడు అంటే పోస్ట్కి వచ్చేటికి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తుంది అనమాట. 1 tier టెక్నికల్ టీచింగ్ మీద. ఇక్కడ అంతే ఈ వన్ల మీద మీకు క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. సెక్షన్ బిలో మనకి BEDకి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఇస్తారని వీళ్ళైతే ఇచ్చారు. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అంతా కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. Para 4 మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా. సో ఆఫ్టర్ దట్ సో మీరు వార్డెన్ కనుక అప్లై చేస్తే మీకు చెప్పాను కదా. సో ఆ నాన్ టెక్నికల్ వచ్చేటికి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకైతే ఉంటుందని వీళ్ళైతే చెప్పారన్నమాట. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే సో నేను యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి SC ST వాళ్ళకి ఏమో 5 years, OBCకి వచ్చేటికి 3 years, PWBDకి వచ్చేటికి 10 years ఉంటుంది. PWBD SC STకి వచ్చేటికి 15 years, OBCకి వచ్చేటికి 13 years మనకైతే ఉంటుంది. బేస్ అందరూ మనకైతే డివైడ్ అవుతుంది. మిగతా కూడా చెక్ చేసుకోండి. మనకు కావాల్సిన సర్టిఫికేట్స్, దానికి కావాల్సిన నోటిఫికేషన్, ఇదే నోటిఫికేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని టోటల్గా 31 pages ఈ యొక్క PDF అయితే రిలీజ్ చేశారు. సో ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మనకైతే July 8th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో 7th August వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పొజిషన్స్కి. మేజర్గా మనకి యొక్క కాన్సన్ట్రేషన్ చాలా మంది వార్డెన్కి సంబంధించి అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి 1676 వేకెన్సీస్ ఉన్నాయి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. మంచి అప్డేట్. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.